టీవీ స్టోరీస్. గోదావరి నదీ తీరాన నందిగ్రామం అనే ఒక పల్లెటూరిలో రాఘవయ్య గారి కుటుంబం నివసిస్తూ ఉంది. ఆయన భార్య సుశీల, కూతురు అక్షర, కొడుకు అక్షిత్. ఆ రోజు ఆదివారం కావడంతో, అమ్మా అమ్మా ఈరోజు హాలిడే కదా, ఎక్కడికన్నా వెళదామా? ఎక్కడికెళ్దాం? పార్కుకి వెళదామా? కొత్తగా పెట్టారట టౌన్కి దగ్గరలో. అది ఇంకెప్పుడైనా చూడొచ్చు కాని వర్షాలు పడుతున్నాయి కదా, చక్కగా పొలం దగ్గరికి వెళ్దాము. అవును, నిజమే, చాలా రోజులు అయింది వెళ్ళక. పదండి, అందరం కలిసి పొలం దగ్గరికి వెళ్దాం. సుశీల, మీరు వెళ్ళేసి రండి. నాకు కొంచెం టౌన్లో పని ఉంది, చూసుకొని వస్తాను. కాసేపు తర్వాత అందరూ కలిసి పొలం దగ్గరికి బయలుదేరుతారు. దారి మధ్యలో వాళ్ళ మామ కనిపించి, ఏంట్రా అల్లుడు, ఎక్కడికి బయలుదేరారు? ఏమీ లేదు మామా, ఆదివారం కావటంతో పొలం చూద్దామని వెళ్తున్నాము. అవునా, పద, నేను వస్తాను అని అందరూ పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ పొలం దగ్గర దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద మర్రికాయలు చాలా పడి ఉన్నాయి. అలాగే పక్కనే గుమ్మడి తీగలు, వాటికి ఉన్న గుమ్మడికాయలను కూడా గమనిస్తుంది అక్షర. తరువాత వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, అమ్మా, ఇదేంటి, ఈ మర్రి చెట్టు ఏమో ఇంత పెద్దది, కాని దీని కాయలు చూస్తే చాలా చిన్నవి. మరి ఆ గుమ్మడి తీగలు చూడు, చాలా సన్నగా ఉన్నాయి, కాని వాటికేమో అంత పెద్ద కాయలు. ప్చ్! దేవుడు మర్చిపోయాడా ఏంటి ఇలా సృష్టించారు? అవునమ్మా, నేను గమనించనే లేదు. అక్క చెప్పేది నిజమే. ఏంటిది? మనం ఈ చెట్టు కింద నిలబడి ఒక 10 నిమిషాలు అయిందా? మీరు గమనిస్తే మన తల మీద ఎన్ని మర్రికాయలు పడ్డాయి. అదే ఆ మర్రికాయలు అలా చిన్నవిగా కాక పెద్దవిగా ఆ గుమ్మడికాయలంత కాయలైతే ఏమవుతుంది? అర్థమయ్యిందా? ఎందుకు ఈ మర్రికాయలు ఇంత చిన్నవిగా, ఆ గుమ్మడికాయలు అంత పెద్దవిగా దేవుడు సృష్టించాడు? ఒక గుమ్మడి తీగ ఆ మర్రి చెట్టుకు పాకి ఉంటుంది. పైనుంచి ఒక గుమ్మడికాయ వాళ్ళ మామ తల మీద పడుతుంది. అబ్బా, చచ్చాను రోయ్! మామా, నీ మీదే పడిందా? ఇప్పుడు అర్థమయ్యింది దేవుడు ఎందుకు ఇలా సృష్టించాడో. ఎప్పుడూ దైవ నిర్ణయం కరెక్ట్గానే ఉంటుంది. ఇంతలో వర్షం కురవడం మొదలవుతుంది. అప్పుడు సుశీల ఇలా అంటుంది, వర్షం పడుతూ ఉంది కదా, బయలుదేరండి, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. మామా, జాగ్రత్త, పడిపోతావు వర్షంలో అని తమాషాగా అంటుంది అక్షర. అలా అనగానే వాళ్ళ మామ జారి పడిపోతాడు. తర్వాత అందరూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.